హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంత? చాలా రోజుల తర్వాత వీడియోస్ పెడుతున్నాను కదా, కొంచెం హెల్త్ బాగాలేదు అండ్ కొంచెం బిజీగా ఉన్నాను. ఆర్డర్స్ ఏం కాదండి, ఇంటి పనితోనే కొంచెం బిజీగా ఉండి అందులో హెల్త్ కూడా బాగాలేసరికి వీడియోస్ అయితే ఆపేసాను అనమాట. ఈరోజు నుంచి అయితే పర్వాలేదు, హెల్త్ కొంచెం ఓకే, పూర్తిగా క్యూర్ అయిందని చెప్పాను కానీ పర్వాలేదు అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి బ్రేస్లెట్ అనమాట. సో బ్రేస్లెట్ అయితే చేశాను. ఇదైతే ఫస్ట్ నా కోసమని చేసుకుందాం అనుకున్నాను, కానీ దీని అవుట్పుట్ చూసిన తర్వాత నాకు నచ్చి దీన్ని గివ్ అవే కింద ఇద్దాము అని చెప్పేసి అనుకున్నా. అయితే మనము ఈ బ్రేస్లెట్ని కావాలి అనుకుంటే 3 విధాలుగా చేసుకోవచ్చు. అంటే మనం కావాలి అనుకుంటే నైలాన్ థ్రెడ్తో చేసుకోవచ్చు, లేదు అనుకుంటే క్రిస్టల్ టెక్ వైర్ ఉంటుంది కదా, సో దాంతో చేసుకోవచ్చు, లేకపోతే గేర్ వైర్ అనమాట. సో గేర్ వైర్తో కూడా చేసుకోవచ్చు. మనకి గేర్ వైర్లో సిల్వర్ కూడా ఉంది, మన క్యాటలాగ్లో ఉంటుంది, చెక్ చేయండి. ఆ గేర్ వైర్తో కూడా చేసుకోవచ్చు అనమాట. సో గేర్ వైర్ నాకు అప్పుడు అంత ఐడియా రాలేదు. క్రిస్టల్ టెక్ వైర్తో అయితే నేను ట్రై చేశాను, బట్ దూరలేదనమాట. గోల్డెన్ బాల్స్ అనేవి దూరలేదు. సో అది పక్కన పెట్టాను. గేర్ వైర్ నాకు అంత ఐడియా రాకపోయేసరికి ఓకే అని చెప్పేసి ఇంకా నైలాన్ థ్రెడ్తోని స్టార్ట్ చేశాను అనమాట. ముందు వీడియో మీరు చూసుకున్నట్టయితే యాజ్ ఇట్ ఈస్ సేమ్ ముడితో సహా అన్నీ కూడా ఒకేలా ఉంటాయండి. మీరు అది జాగ్రత్తగా చూడండి. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఈ వీడియోలోని 3 అలిగేసాను, ఎన్ని పోగులు తీసుకున్నాను అనేది ఒకసారి చూడండి. సో దీనికి నేను నైలాన్ థ్రెడ్ అనేది 2 స్ట్రాండ్స్ అంటే 2 పోగులు అనమాట, 2 లైన్స్ తీసుకున్న తర్వాత ఫిష్ హుక్కి మనకి హోల్ ఉంటుంది కదా, సో ఆ హోల్లోకి థ్రెడ్ అనేది దూర్చి థ్రెడ్ మధ్యలో నుంచి రిమైనింగ్ థ్రెడ్ని తీసేసాను అనమాట. సో నేను చెప్పిన దానికన్నా మీరు వీడియోలో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఆ ముడి కూడా మీకు క్లారిటీగా చూపించాను. ఆ ముడి వేసిన తర్వాత దాన్ని గట్టి ముడి అంటారనమాట. సో అది వేసిన తర్వాత మనకి ఆ థ్రెడ్ అనేది బయటికి రాదు, హుక్కి థ్రెడ్ అనేది ఊడదనమాట. అది వేసిన తర్వాత మనకి కావాలి అనుకుంటే జారుముడి వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. జారుముడి మనకి 2 లేకుంటే 3 వేసుకోవచ్చు. నేనైతే 2 వేసాను. అది వేయకపోయినా స్కిప్ చేసేయండి, పర్వాలేదు. నెక్స్ట్ దీనికి కొంచెం మైనం అనేది అప్లై చేసి ఆ థ్రెడ్కి ఒక 1 మినిట్ పక్కన పెట్టేసి ఉంచేసేయండి. నేనైతే ఉంచలేదన్నమాట, నాకు కొంచెం దాని మీద పట్టు వచ్చింది కదా, సో ఇంకా నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక 1 to 2 మినిట్స్ అనేది దాన్ని పక్కన పెట్టి పూర్తిగా డ్రై అయిన తర్వాత మీరు పూసలు ఎక్కించడం స్టార్ట్ చేయండి. దీనికి నేను ఎలా చేశానంటే వైట్ పరల్స్, అవి స్వరోజీకి కాదండి, మనకి బయట ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి ఆ వైట్ పరల్స్ అనేవి. సో అవి యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బాల్స్ యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జర్కన్ బేసెస్ ఉంటాయి కదండి, జర్కన్ బేసెస్, జంప్ రింగ్స్ అండ్ అలానే గణేష్ శ్యామ్ అనమాట. సో ఈ గణేష్ శ్యామ్ యూజ్ చేసి అయితే ఈ మెటీరియల్స్ యూజ్ చేశాను. మన ఛానల్లో ఇప్పటి వరకు గణేష్ శ్యామ్స్తో ఎలాంటి వీడియోస్ పెట్టలేదు కాబట్టి ఓకే బ్రేస్లెట్ చేద్దామన్న ఒక చిన్న ఇంటెన్షన్ మీద బ్రేస్లెట్ అయితే చేశాను. కాకపోతే ఇది గివ్ అవే కింద ఇద్దామని అనుకున్నాను కదా, ఇంకా ఇది చేసిన 2 days తర్వాత మళ్ళీ చూస్తే ఇంకా నాకు ఇది గివ్ అవే కింద ఇవ్వడానికైతే నచ్చలేదండి. ఎందుకు అనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది ఎందుకు ఇలా చెప్పాను అనేది. ఫస్ట్ అయితే జర్కన్ బేసెస్ ఎక్కించుకోవాలన్నమాట. నేను ఒక 2 ఎక్కించుకున్నాను. తర్వాత వైట్ పరల్ ఒకటి ఎక్కించుకున్నాను. మనకి వైట్ పరల్ అనేది ఈజీగా దూరిపోతుంది, ఎందుకంటే దాని హోల్ అనేది పెద్దది ఉంటుంది. కానీ గోల్డ్ బాల్స్ అయితే ఇబ్బంది పెట్టాయండి, ఎందుకంటే వాటి హోల్స్ చిన్నగా ఉంటాయి కదా, అది కొంచెం ఇబ్బంది పెట్టింది. మైనం రాసి అలాగా దూర్చాను. ఓకే లాస్ట్కి వెళ్ళింది. మళ్ళీ ఏమైంది, ఒక్కసారి చూసిన తర్వాత గోల్డ్ బాల్స్ అనేవి 2 ఎక్కించుకున్నాను అనమాట. సో ఒక వైట్ పెరలు, 2 గోల్డ్ బాల్స్, మళ్ళీ ఒక వైట్ పెరల్ ఎక్కించి అది చూస్తే నాకు అంత లుక్ అనిపించలేదనమాట. అంత లుక్ అనిపించేసరికి మళ్ళీ తీసేసి ఒక గోల్డ్ బాల్ మళ్ళీ పెరల్ అంటే సింగిల్గా అనమాట ర్యాండమ్గా ఎక్కించుకుంటూ వెళ్ళాను.
కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నా హ్యాండ్కి పెట్టుకొని చూశాను. అంటే మనకి అంటే గణేష్ శ్యామ్ అనేది సెంటర్లో రావాలి కాబట్టి నా హ్యాండ్కి పెట్టుకొని చూసి తర్వాత గణేష్ శ్యామ్ కూడా ఎక్కించేసుకున్నాను. సో గణేష్ శ్యామ్ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే దాని హోల్ కూడా మరీ పెద్ద అని చెప్పను, అలాగే మరీ చిన్నదని చెప్పను, ఓకే వెళ్ళిపోద్ది అనమాట. సో లాస్ట్కి అయితే ఇటు సైడ్ మనం ఎలాగైతే పూసలు ఎక్కించుకున్నామో ఇటు కూడా అలానే పూసలు ఎక్కించేసుకొని దానికి నా హ్యాండ్కి పెట్టుకొని చూసాను అనమాట. సో నా హ్యాండ్కి పెట్టుకొని ఇంకా ఎక్కించాలా లేదా అని చూసుకున్నాను. అయితే ఏమైందంటే ఇంకొక 4 పూసలు ఎక్కిస్తే నా హ్యాండ్కి కరెక్ట్గా సరిపోద్దని చెప్పేసి మళ్ళీ గణేష్ శ్యామ్ నుంచి పూసలు మొత్తం తీసి ఒక గోల్డ్ బాల్, ఒక వైట్ పెరల్ ఎక్కించి చామ్ ఎక్కించి అండ్ ఇటువైపు మనం ఎన్ని ఎక్కించాము పెరల్స్ అనేవి, సో ఇటువైపు కూడా అన్ని పెరల్స్ ఎక్కించుకొని లాస్ట్కి అయితే ముడి వేసాను అనమాట. సో మీకు ఆ ముడి కూడా మీకు చూపిస్తాను, అప్పుడు మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది అన్నమాట. మీరు చూస్తున్నారు కదా అక్కడ అవ్వకపోయేసరికి అంటే నా హ్యాండ్కి సరిపోయేసరికి మళ్ళీ మొత్తం తీసి ఎక్కించుకున్న తర్వాత లాస్ట్కి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మనకి ఫిష్ హుక్కి మనకి లింక్ పెట్టుకోవడానికి ఉండాలి కాబట్టి జంప్ రింగ్ అనేది యాడ్ చేసా. సో జంప్ రింగ్ వచ్చేసి దానికి కూడా ముడి వేసాను. ఆ ముడి మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మొత్తం జంప్ రింగ్ని మనము సేమ్ యాజ్ పూసలు దూర్చుకున్నట్లు లోపలికి దూర్చి జంప్ రింగ్ మధ్యలో నుంచి అంటే జంప్ రింగ్లో నుంచి రిమైనింగ్ థ్రెడ్ అనేది బయటికి తీయాలి. సో అప్పుడు మనకు అది గట్టి ముడి అవుతుంది అనమాట. సో ఆ గట్టి ముడి అయిన తర్వాత మనం కావాలి అనుకుంటే జారుముళ్ళు కూడా వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే జారుముడి వేసాను, 2 వేసాను అనమాట. సో వేసిన తర్వాత లాస్ట్కి ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. అప్పుడు చూసుకున్నప్పటికి బాగానే ఉందన్నమాట. నెక్స్ట్ రిమైనింగ్ థ్రెడ్ అనేది కట్ చేసేసి అగ్గిపెట్టెతోటి కాల్ చేసేయచ్చు అనమాట. సో అగ్గిపెట్టెతో అయితే ఓకే అని నేను చెప్తాను. మనకి కావాలనుకుంటే లైటర్ కూడా పర్వాలేదు, కానీ లైటర్ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోనైతే సేఫ్ కాదు. మనకి అగ్గిపెట్టె అనేది ఉంటుంది కామన్గా ఇంట్లో కాబట్టి అగ్గిపెట్టె యూజ్ చేయండి. లాస్ట్కి అయితే జారుముడి వేసేసి రిమైనింగ్ థ్రెడ్ని కట్ చేసి అగ్గిపెట్టెతోటి చిన్న థ్రెడ్ ఉంచుకొని కట్ చేసుకొని కాల్చుకుంటే మీకు ముడి అనేది ఓడదనమాట. దీన్ని హ్యాండ్ కూడా పెట్టుకొని చూపించాను చూడండి. నెక్స్ట్ దీని ఫైనల్ అవుట్పుట్ ఎలాగుంది అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. దీన్ని ఎందుకు గివ్ అవే కింద ఇవ్వనని చెప్పాను అనేది మీకు ఒక షార్ట్ వీడియో అయితే తీసి పెడుతున్నాను. షార్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. మీకు కూడా ఇలాంటి మేకింగ్స్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి. మేకింగ్ కావాలి అనుకున్నా కూడా మెటీరియల్ కావాలి అన్నా కూడా సేమ్ నెంబరే, క్యాటలాగ్ చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. టైంపాస్ క్వెరీస్ చేయకండి. మీకు ఈ వీడియో ఎలా కనిపించింది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకైతే ఈ వీడియో ఎంతేనండి. రేపటిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.